సరే నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అంటారు. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతరవాసి, ఆయనకు అర్థం కాక దింపిండు అనుకో, దింపితే రేవంత్ ఉట్టుకు కూర్చుంటాడా? చెప్పురు. ఉంటాడు, ఉట్టుకు కూర్చుంటాడా? పార్టీ ప్రభుత్వంలో ఉంటుందా? ఏదో చేస్తాడు రేవంత్. చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాం. నా తరఫున ఆహ్వానిస్తాం. మరి డెసిషన్ నా చేతిలో లేదు. డెసిషన్ మళ్ళీ కిషన్ అన్నం తిట్టిండు అన్నాం, మరి కిషన్ అన్నం తీసుకోండి డెసిషన్. మరి ఎక్కడ అడ్డుపడుతున్నాడు కిషన్ అన్న చెప్పాలి కదా. ఊకే బయట నరకుడు వేరు, మాట్లాడాడు. దేనికి అడ్డుపడ్డాడు? దేనికి అడ్డుపడ్డాడు చెప్పండి. మూసీకి నీ ప్రణాళిక ఏంది? నువ్వేమైనా ప్రపోజల్ పంపినావా? సెంట్రల్ ప్రపోజల్ పంపితే కాపీ ఎక్కడది మూసీ బ్రదర్? ఆ హైడ్రా ఏడ తిరుగుతుంది ఇవాళ క్రేను, అదే జేసీబీ. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు. రేవంత్ నాకు కూడా మిత్రుడే, చెప్తున్నా కదా. ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మొన్నటి దాకానే మర్యాదగా మాట్లాడుతుంటే, ఇక నువ్వు మీ సుదర్శన్ రెడ్డి ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నాడు. ఇగో మీకు ఎవిడెన్స్. ఇగో కిషన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటుండో ఎవిడెన్స్ పెట్టు. గాలి మాటలు ఎందుకు?